ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను కదా 44 చెస్ట్ లూజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది న్యూ మోడల్ డిజైన్ అనేది నేను కటింగ్ అనేది ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఇప్పుడు కంటిన్యూషన్ అన్నమాట. స్టిచ్చింగ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అదేవిధంగా ఈ షోల్డర్స్ దగ్గర బార్డర్ అటాచ్ చేసి ఎలా స్టిచ్ చేయాలనేది కంప్లీట్గా చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా హెమ్మింగ్ వేసుకోవడానికి మనకి రెడీమేడ్ హెమ్మింగ్ ఎలా వేయాలనేది కంప్లీట్గా చూపిస్తాను. స్టిచ్చింగ్ అనేది వీడియోని ఎక్కడా కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చేత్తో హెమ్మింగ్ చేసే పని లేకుండా మిషన్ మీద ఈజీగా మనం హెమ్మింగ్స్ ఉక్సులు పట్టి కాజా పట్టి ఎలా వేసుకోవాలో రెడీమేడ్ స్టైల్లో నేనైతే కంప్లీట్గా చూపిస్తాను. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రంట్ పార్ట్లో ఇలా స్టార్ నెక్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అసలు ఎలా కట్ చేసుకోవాలనేది కటింగ్ వీడియోలో కంప్లీట్గా చూపించాను. ఆ వీడియో కనుక కటింగ్ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఈ స్టిచ్చింగ్ వీడియో చూస్తే. సో కట్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ తీసుకుని మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా ప్లేస్ చేసుకొని నీట్గా క్యాన్వాస్ ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. సో ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. సో మిడిల్లో అక్కడక్కడ ఇలా టక్స్ ఇవ్వడం వల్ల నెక్ షేప్ అనేది నీట్గా తిరుగుద్ది. ఎందుకంటే ఎవ్రీ వీడియోలో నేను ఇదే చెప్తాను, ఎందుకంటే కొత్తగా ఎవరైనా చూసినా కానీ వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పేసి. సో ఇలా మిడిల్లో అక్కడక్కడ టక్స్లు ఇవ్వడం వల్ల నెక్ షేప్స్ అనేవి కార్నర్స్ దగ్గర ఈజీగా తిరుగుతాయి అన్నమాట. సో ఇలా రివర్స్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత నీట్గా ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఐరన్ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అయితే ప్రీవియస్ వీడియోస్ ఒక 2-3 వీడియోస్ చూడండి. 44 చెస్ట్ లూజ్ బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్గా ఎలాంటి డౌట్స్ లేకుండా నేను కటింగ్ వీడియో అనేది షేర్ చేశాను, స్టిచ్చింగ్ కూడా షేర్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ వీడియోస్ అనేది చెక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకుంటారు. సో ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్లో బార్డర్ అనేది అంత లుక్ లేదనమాట. సో నేనేం చేశానంటే శారీలో పళ్ళు పార్ట్ దగ్గర కొంచెం బార్డర్ అనేది కట్ చేసి ఇలా ఫ్రంట్లో బార్డర్ అనేది అటాచ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇలా పళ్ళు పార్ట్లో ఏదైనా బార్డర్ వస్తే లుక్ అనేది బాగుంటుంది అనమాట. సో ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేయాలి చూపిస్తున్నట్టు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగని, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం సన్నగా ఉన్న బార్డర్ అనే అటాచ్ చేసుకోవచ్చు. కొంచెం 44 చెస్ట్ లూజ్ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇలా కొంచెం లావుగా ఉన్న బార్డర్ వేస్తేనే లుక్ అనేది బాగుంటుంది అనమాట, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. సో చూపిస్తున్నట్టు ఇలా ఎడ్జ్లో కుట్ట అనేది వేసుకోవాలి. ఖర్చు అనేది కిందకి వెళ్ళే విధంగా ప్లేస్ చేసుకొని ఇలా చూపిస్తున్నట్టు నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో అర్థమైంది కదా మీకు. ఇలా ముడతలేమి మనకి ఫోల్డింగ్స్ ఏమీ పడకుండా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి నీట్గా. మనకి ఆ కుట్టు కనపడకుండా ప్రిన్స్ కట్లోకి వెళ్ళిపోద్ది అనమాట.
ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసుకోవాలి. సో ఇలా అన్నమాట. సెకండ్ పీస్ కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉంది కదా ఈ బార్డర్ అటాచ్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం అనేది. సో ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫినిషింగ్ చూసారా ఎంత నీట్ గా వచ్చిందో. మనం ఫోల్డింగ్స్ లేకుండా స్టిచ్ చేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ బార్డర్ అటాచ్ చేస్తేనే లుక్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ప్రిన్స్ కట్ సైడ్ లో ప్రిన్స్ కట్ అనేది చూపిస్తున్నట్టే నీట్ గా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ లో స్టిచ్ చేస్తే లుక్ అనేది బాగుంటుంది. ఐరన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా ఐరన్ చేయలేదు. ఇలా ప్రిన్స్ కట్ సైడ్ లో ఇలా ప్రిన్స్ కట్స్ ఉన్నాయి కదా ఇవి స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్న విధంగా. బ్లౌజ్ కుట్టేటప్పుడు సాగదీయకుండా నీట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా. ఇలాగా రెండు కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత ఓవర్లాక్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సో ఇలా సెకండ్ పీస్ కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా అన్నమాట. ఫినిషింగ్ ఇంకా బాగుండాలంటే బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత ఓవర్లాక్ చేసుకుంటే ఇంకా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి. సో ఇలా సెకండ్ పీస్ కూడా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది చూసారు కదా. ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 పీసెస్ ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడైతే బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేస్తాం కానీ హెమ్మింగ్ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి నేనైతే రెడీమేడ్ స్టైల్లో ఉక్సులు పట్టి కాజా పట్టి ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా మనం బ్లౌజ్ ఏ కలర్లో కుడుతున్నామో సేమ్ కలర్ అనేది ఈ రెడీమేడ్ స్టైల్లో ఉన్న ఉక్సులు పట్టి కాజాల పట్టి అనేది మనకి షాప్ లో అవైలబుల్ ఉంటుంది అనమాట. మీటర్ లెక్కన అమ్ముతారు. మనం ఏ కలర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తామో సేమ్ కలర్ లో తీసుకుంటే అన్నిటికీ సెట్ అవుతుంది అనమాట. మనకి బ్లౌజ్ కి సెట్ అయ్యే కలర్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు చాలా క్లియర్ గా చూడండి. హుక్లు అవి ఉంటాయి కదా దాని మీద కుట్ అనేది పడకుండా ఫుట్ ని అడ్జస్ట్ చేసుకుంటూ చూపిస్తున్నట్టు స్లోగా అనేది స్టిచ్ వేసుకోవాలి. ఎప్పుడైనా అర్జెంట్ బ్లౌజులు కుట్టాలన్నప్పుడు మనకు హెమ్మింగ్ చేసే టైం లేనప్పుడు ఈ మెథడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చింది అనేది. సో ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి జాగ్రత్తగా. నీడిల్ విరగకుండా ఉంటుంది అనమాట. హుక్ మీద స్టిచ్ అనేది వేస్తే నీడిల్ విరిగే ఛాన్స్ ఉంటుంది. సో కేర్ఫుల్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ఎలా చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్ చేస్తే నీట్గా వస్తుంది అనమాట మీకు. సో మొత్తం ఇలా స్టిచ్ చేసుకుని చూసారు కదా ఇలా అన్నమాట. ఇప్పుడు ఒక 1.5 ఇంచ్ వెడల్పులో క్లాత్ని తీసుకుని ఇలా నేను చూపిస్తున్నట్టు కింద ప్లేస్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే అటు సైడ్ కూడా మనకు ఖర్చు అనేది కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఉండడానికి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఆ ఫ్యాబ్రిక్ మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా అది దాని కింద ప్లేస్ చేసుకుని ఇలా ఎడ్జ్లో స్టిచ్ అనేది వేయాలి. మీకు చూస్తే ఈజీగా అర్థమవుతుంది నేను చెప్పేదానికన్నా. ఇలా
స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని కట్ చేసేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం తాళ్ళపట్టి ఎలా వేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అదే మెథడ్ అనమాట. ఇది రెడీమేడ్ స్టైల్లో లుక్ అనేది బాగుంటుంది. చూసారు కదా అలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట. ఇప్పుడు హుక్ పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ప్లేస్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ హుక్ మీద కుట్టు పడకుండా కొంచెం ఫుట్ అనేది పైకి లిఫ్ట్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. స్లోగా స్టిచ్ అనేది వేయాలండి ఇక్కడ జాగ్రత్తగా. ఒకటికి 2 సార్లు చూస్తే నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో మీకు వీడియో యూజ్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి, ఎందుకంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ అనేది చేయడానికి నాకైతే హెల్ప్ అవుతుంది. ఇలా స్లోగా స్టిచ్ అనేది వేసుకోవాలి చివరి వరకు. నీడిల్ విరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట, అందుకనే ఇన్నిసార్లు చెప్తున్నాను కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేయాలని. సో ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకోవడమే, సింపుల్గా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇలా అన్నమాట. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన దాన్ని ఇలా లోపల వైపుకు ఖర్చు ఎక్కడ పెడతామో అక్కడ ఇలా నేను చూపిస్తున్నాను కదా రాంగ్ సైడ్ వైపుకు ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. హుక్ పట్టి ఇలా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్టు. చాలా సింపుల్గానే డిజైన్ అనేది చేసుకోవచ్చండి. ఇలా హుక్ పట్టి కాజా పట్టి సింపుల్గానే స్టిచ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇలా రెడీమేడ్ స్టైల్లో మనం స్టిచ్ చేస్తే ఇంకా హుక్లు అనేది చాలా దగ్గరగా వస్తాయి అన్నమాట. దీంట్లో ఇలా రెడీమేడ్ స్టైల్లో స్టిచ్ చేస్తే ప్లస్ పాయింట్ ఏంటంటే మన హుక్లు అనేది చాలా దగ్గరగా వస్తాయి. మనకి గ్యాప్స్ ఏమన్నా వస్తాయనే ఇబ్బంది అయితే ఉండదన్నమాట. సో చూసారు కదా, మీరు చూస్తే అర్థమవుతుంది. అండ్ ఏంటంటే మనకి హుక్ పెట్టేటప్పుడు కొంతమంది ఏంటంటే ఇవైతే లూజ్ అయ్యి ఊడిపోతాయేమో అని అనుకుంటారు, కానీ కాకపోతే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఏదైనా సిజర్ తీసుకొని ఇలా హుక్లు అనేది కొంచెం ప్రెస్ చేస్తే మనకి స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి అన్నమాట. మనం సేమ్ చేత్తో ఎలా అయితే వేస్తామో అంతే స్ట్రాంగ్గా ఉండి గ్యాప్స్ ఏమీ లేకుండా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, మీకే అర్థమవుతుంది చూస్తే. ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఎప్పుడైనా అర్జెంట్ బ్లౌజులకి ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వర్క్ కూడా ఈజీగా అయిపోద్ది అనమాట. నేను అందుకే స్లోగా చూపించాను, మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని చెప్పి నేను చాలా స్లోగా చూపించాను వీడియో అనేది. సో పైపింగ్ వేసుకుంటే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. సో శారీ వచ్చేసి పర్పుల్ కలర్ కాబట్టి నేనైతే పైపింగ్ వచ్చేసి పర్పుల్ వేశాను. ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. సో శారీలో పళ్ళు ఉంది చూసారా, ఈ బార్డర్ అనేది కట్ చేసి నేనైతే ఫ్రంట్ పార్ట్లో అనేది స్టిచ్చింగ్ వేశాను. లుక్ అయితే చాలా బాగుంది కదా. ఒక్కొక్కసారి చిన్న ఐడియాస్తోనే మనం బ్లౌజులు అనేవి హైలైట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ డిజైన్ అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. సో చెస్ట్ లూజ్ వచ్చేసి 44 కాబట్టి హాఫ్కి కరెక్ట్గా 22 ఇంచెస్ వచ్చింది, చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.